అందరికీ నమస్కారం. వెల్కమ్ టు జయభరస్థాన్. రాష్ట్ర ఆంధ్రప్రదేశ్లో జరిగినటువంటి ఎలక్షన్ విధానంలో ఒకసారి మనం చూసుకుంటే అసలు పవన్ కళ్యాణ్ గారు నెగ్గుతారా, నెగ్గరా? లేదు, పవన్ కళ్యాణ్ నెగ్గారు. ఆయనకి ఎన్ని సీట్లు వస్తాయి? మొత్తం 21 సీట్లు, చాలా తక్కువ సీట్లు తీసుకున్నాడు. ఎన్ని నెగ్గే అవకాశాలు ఉంటాయి? ఇటువంటి చర్చ జరుగుతుంది. దానికంటూ ముందు మీకు ఒక చిన్న 2 మాటలు చెప్పాలనుకున్నాను. ఈ రాష్ట్రంలో ఎలక్షన్ ఎంత ప్రతిష్టగా ఏదో ఒక చూడండి, సినిమాలో కొన్ని సంఘటనలు స్టేజింగ్ విషయాల్లో ఉత్కంఠభరితంగా జరుగుతాయి. అంతకంటే నరాలతో ఉత్కంఠభరితంగా ఎలక్షన్లు జరిగాయి. తీరు కానీ రిజల్ట్ కోసం ఎదురు చూస్తున్న విధానాలు కానీ ఒకసారి చూస్తే ఇది అంతటికి ఒక హైప్ క్రియేట్ చేయడానికి గల కారణం పవన్ కళ్యాణ్ గారనే చెప్పాలి. పొత్తులు కూడబెడతంలో కానీ ఈ రాష్ట్రంలో ఎలక్షన్ అంత టఫ్ ఫైట్ ఇవ్వడానికి, ఎంత ఉత్కంఠభరితంగా జరగడానికి గల కారణం ఎంతో కొంత పవన్ కళ్యాణ్ ప్రభావితం ఉంది. అలాగే వైసీపీ పార్టీ చేసినటువంటి అరాచకాలు కానీ, ప్రతిపక్షాలు నొక్కేయాలనుకునే ఇబ్బందుల విషయాల్లో కానీ టీడీపీ కూడా అంతే గట్టిగా పోరాడే విధానాలు ఈ ఎలక్షన్ ఒక ఎత్తు. దీంట్లో రిజల్ట్ అనేది చాలా ఉత్కంఠభరితమైంది. ఇంకో విషయం చెప్తే, ఇప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ గారికి వచ్చే సీట్ల విషయంలో నాకున్న ఆలోచన ప్రకారం, నాకున్న అవగాహన ప్రకారం, నాకున్న సమాచారం ప్రకారం మినిమం 21 సీట్లకి 18 సీట్లు కంపల్సరీ నెగ్గే అవకాశాలు పవన్ కళ్యాణ్ గారికి ఉన్నాయి. తద్వారా ఒక రాజకీయ పార్టీగా ఒక ఓట్ షేరింగ్ కానీ, ఒక ఓట్ పర్సంటేజ్ కానీ పెంచుకుని ఇప్పటి వరకు గుర్తు అనేది కన్ఫర్మ్గా ఇచ్చే పరిస్థితులు లేవు ఎలక్షన్ కమిషనర్ గారి దగ్గర. ఇప్పుడు ఆ గుర్తు కూడా పొందే అవకాశాలు ఉంటాయి. పర్టికులర్గా ఇప్పుడు వైసీపీకి ఫ్యాను, ఇంకా అది ఎప్పుడు పోదు. టీడీపీకి సైకిల్ ఎలా వచ్చిందో పవన్ కళ్యాణ్ గారికి కూడా గాజు గ్లాసులు అని కోరుకున్నారు కాబట్టి ఆ గుర్తు వచ్చే అవకాశం అంటే ఇప్పుడు వచ్చింది. అది శాశ్వతమైన గుర్తు కాదు. అది మళ్ళీ ఎలక్షన్ జరిగితే ఇక్కడ ఓటు పర్సంటేజ్ కానీ ఆ పార్టీ గుర్తింపు పొందలేకపోతే మళ్ళీ గుర్తు కోసం అభ్యర్థించవలసి ఉంటుంది. ఇక్కడ జరిగినటువంటి ఎలక్షన్లో సీట్లు వచ్చి ఓటు పర్సంటేజ్ ఎంత మినిమం ఎంత అని ఉంటుంది ఎలక్షన్ కమిషన్ రూల్ ప్రకారం. అది వచ్చి అసెంబ్లీలో తన స్థానాన్ని నిలబెట్టుకోగలిగితే గుర్తు కూడా కన్ఫర్మ్ అయ్యే అవకాశం ఉంటాయి. మన లెక్కల ప్రకారం మినిమం 18 సీట్లు పెరగవచ్చు తప్ప తగ్గే అవకాశాలు లేవు. ఇది వాస్తవం. నిజంగా సీట్లు వస్తే అసెంబ్లీలో ఆయన ప్రభుత్వ భాగస్వామ్యంగా ఉంటూ ప్రజల కోసం ఎలా పోరాడుతున్నాడు అనేది ఒక రోల్ మోడల్గా గమనించుకోవచ్చు. ఆయన ఫెయిల్ అయితే ఓహో ఈ మాత్రం దానికి అనుకుంటాం. ఆయన పాస్ అయితే 2029లో సీఎం సీటు పోటీ పడే వ్యక్తులైన ఒక వ్యక్తిగా ఉండొచ్చు అనేది నా అంచనా. ఓకే, జై భీమ్.